హాయ్. సో ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. అది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఫేస్ని మంచిగా మెయింటైన్ చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే సన్ స్క్రీన్. ఈ మధ్య కాలంలో కూడా ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ని యూజ్ చేస్తున్నారు. ఆయిలీ స్కిన్ అయినా సరే అండ్ డ్రై స్కిన్ అయినా సరే డెఫినెట్లీ అయితే సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ క్రీమ్ అయినా సరే ఆర్ జెల్ అయినా సరే యూజ్ చేయాలన్నమాట. మనం ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు యూవీ కిరణాలు మన ఫేస్ మీద పడి మొత్తం పాడైపోతుంటాయి. ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకు ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది అండ్ ఫేస్ మీద ఎండిపోయినట్టు ఉండదు అండ్ యూవీ కిరణాలు పడ్డా కూడా మన ఫేస్ని కాపాడుతుంది అండ్ ఏజ్ కూడా చిన్నగా అనిపిస్తుంది. ఇంకా సెలబ్రిటీస్ అయితే డైలీ ఒక 3-4 టైమ్స్ సన్ స్క్రీన్ పక్కా యూజ్ చేస్తూనే ఉంటారనమాట. సో మనం ఉండే బిజీ షెడ్యూల్లో ఏ క్రీమ్స్ యూజ్ చేయకపోయినా సరే సన్ స్క్రీన్ అయితే డెఫినెట్లీ డైలీ యూజ్ చేయాల్సిందే. మీకు వీలైతే డైలీ 3 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. వీలు కాకపోతే అట్లీస్ట్ స్నానం చేశాక ఫేస్ వాష్ చేశాక డెఫినెట్లీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ బయటికి పోయినప్పుడు ఫుల్ ఎండు ఉన్నప్పుడే అని కాదు, మనం డైలీ ఏ సీజన్లో కూడా అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వర్షాకాలం యూజ్ చేయొద్దు ఆర్ చలికాలం యూజ్ చేయొద్దు అలా ఏముండదు. కొన్ని టైమ్స్లో నైట్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు, నైట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ చాలామంది నైట్ క్రీమ్స్ ఆర్ సీరం చాలా యూజ్ చేస్తుంటారు. బట్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ యూజ్ చేయాలి సన్ స్క్రీన్. ఇంక ఇంట్లో ఉండడం అనేది ఆప్షన్ మీకే, మీ ఇష్టము. యూజ్ చేసినా ఓకే, యూజ్ చేయకపోయినా ఓకే, యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేనైతే చాలా డిఫరెన్స్ సన్ స్క్రీన్లు చూసా. నేను ఫస్ట్ పాండ్స్ యూజ్ చేసేదాన్ని, తర్వాత ఎక్కడైనా మంచిది కనిపిస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయేమని చాలా టైప్స్ కూడా యూజ్ చేసా. నాకైతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డర్మా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో నేను సర్చ్ చేస్తే చాలా మంచిది అని మొత్తము అన్ని విధాలుగా సర్చ్ చేస్తే నాకు చూపించింది. సో నేను తెచ్చుకున్నాను అనమాట. అదేంటంటే అల్ట్రా మ్యాట్ డర్మా ప్రోడక్ట్ అనమాట. నేను ఈ మధ్యలో డర్మా ప్రోడక్ట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. మంచి రిజల్ట్స్ ఉంటాయి డర్మా ప్రోడక్ట్స్. అదేంటంటే ఇది SPF 60 PA+++. మనం పిఏ తర్వాత ప్లస్లు ఎన్ని ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటుంది అనమాట. సో అల్ట్రా మ్యాట్ సన్ స్క్రీన్ జెల్, ఇది జెల్. సో నాకు బాగా నచ్చింది ఎందుకంటే నా ఫేస్కి చాలా ఈ మధ్య కాలంలో పింపుల్స్ అయినాయి అండ్ బ్లాక్ మచ్చలు కూడా అయినాయి. కాబట్టి ఇది పోవాలంటే ఇంకోటి నాది ఆయిలీ స్కిన్ అనమాట. కొంతమంది డ్రై స్కిన్ కూడా ఉంటుంది. డ్రై స్కిన్కి ఇది యూజ్ చేయకపోవడమే బెటరు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇది అసలు ఆయిలీ అస్సలు ఉండదు. చాలా కొంచెం పెట్టుకున్నా కూడా పెట్టుకున్నట్టే అనిపించదు, కానీ మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం మన ఫేస్ని కాపాడుతుంది. అట్ ది సేమ్ టైం కూడా ఇది మొత్తం ఆయిలీ అవ్వదనమాట. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను యూజ్ చేస్తున్నా, అయిపోవడానికి కూడా వచ్చింది. సో మనము మేకప్ వేసుకోకపోయినా కూడా బయటకు వెళ్తే ఫేస్ గ్లో వస్తుంది అనమాట. సో నేను ఈరోజు ఇదే పెట్టుకున్నా. ఇది ఫేస్ వాష్ చేసుకొని ఇది మాత్రమే పెట్టుకున్నా. ఎక్కువ నేను క్రీమ్స్ యూజ్ చేయను. బయటకు వెళ్ళినా ఏది వెళ్ళినా ఓన్లీ సన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేస్తా. ఎప్పుడైనా అకేషన్స్ ఉంటే మాత్రమే ఏది ఫౌండేషన్ యూజ్ చేస్తుంటా అనమాట. సో ఇది అల్ట్రా లైట్ ఆయిలీ ఫ్రీ డే అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ పింపుల్స్ ఉండే వాళ్ళకి, బాగా హీట్ అయ్యే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అనమాట. దీని పేరు ద డర్మా అల్ట్రా మ్యాట్ సన్ స్క్రీన్ జెల్ అనమాట. సో ఇదైతే నేనైతే SPF 60 తీసుకున్నా, చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. సో మీరు కూడా యూజ్ చేయండి. ఇది డర్మా ప్రోడక్ట్ రివ్యూ అనమాట. నేను జెన్యున్గా ఇచ్చా, అయిపోయింది దాదాపు, ఇంకొంచెమే ఉందనమాట. నాకైతే మా ఇంట్లో నేను పెట్టుకున్నా, మా చెల్లి పెట్టుకున్నా, మమ్మీ పెట్టుకున్నా కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. మీరు మోస్ట్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు యూజ్ చేశాక మీరే చెప్తారు. మీరు ఇది తీసుకొని యూజ్ చేసుకోండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.